ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త జనాభా నిర్వహణ విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మూడో బిడ్డను కనే దంపతులకు 25,000 రూపాయల ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ముసాయిదా పాలసీ వివరాలను సీఎం వెల్లడిస్తూ మూడో బిడ్డకు 5 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలకు 1,000 రూపాయల చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. పిల్లలు కనే వారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5కు పడిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే జపాన్, ఇటలీ మాదిరిగా వృద్ధుల జనాభా పెరిగి యువత సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా సమతుల్యత కోసం టీఎఫ్ఆర్ రేటును 2.1కి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వెంకట్రావు గారు గన్నవరం చెప్పాడు. ఆయన కూడా మాట్లాడినప్పుడు ఇప్పుడు చాలా వరకు మీరు ఆలోచిస్తే డబ్బులుండి కాదు, డబ్బులుండే దేశాలు కూడా సరైన సమయంలో జరుగుంటే మారుంటుందా లేదా మనం ఊహించలేము. రైట్ టైంలో ఎడ్యుకేట్ చేయగలిగితే కొంత మారేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా నేను చూశాను దిశ ఇజ్రాయెల్ 3 TFR అంటే ఇన్ని టెన్షన్ నుండి ఏదున్నా కూడా టీఎఫ్ఆర్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు. 3 ఉంది. వాళ్ళకు ఉండేది 1 కోటి జనాభా. ఆ కోటి జనాభాని టీఎఫ్ఆర్ కూడా 3తో మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ డబ్బులుండి నేను చేయడం లేదు, దూరదృష్టితో ఆలోచిస్తున్నాం. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, సభలో ఉండే వాళ్ళందరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులతో డే టు డే గడుస్తున్నామంటే వెంటిలేటర్ మీద ఉండే ఆర్థిక వ్యవస్థ బయట తీసుకొచ్చామంటే మళ్ళీ చెప్తున్నా, దీనికి పూర్తిగా సహకరించిన నరేంద్ర మోడీ గారిని, ఆర్థిక మంత్రిని, కేంద్రాన్ని అభినందిస్తున్న దిశ. ఎందుకంటే ఆ రోజు ఆ నిర్ణయం వాళ్ళు చేయకపోయి ఉంటే ఈరోజు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కానీ ఈరోజు మనం ఆలోచించేది తాత్కాలికంగా ఇబ్బందులున్నా ఏ విధంగా అధిగమించాలో అధిగమించి మనం ముందుకు పోతాం.